హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైజం వంటలండి. డైలీ చపాతీ తింటుంటే ఎవరికైనా బోర్ కొట్టాల్సిందే. అలాంటిది ఈ చపాతీతో డిఫరెంట్ స్నాక్స్ని మనం ప్రిపేర్ చేసామనుకోండి, లొట్టలు వేసుకుంటా తినేయొచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ చపాతీ ఏంటంటే పిల్లలకి ఈవినింగ్ వచ్చిన వెంటనే, మీరు స్కూల్స్ నుంచి వచ్చిన వెంటనే ఈ స్నాక్స్ చేసిస్తే చాలండి, ఈజీగా వాళ్ళు లాగించేస్తారు. ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా తక్కువ టైంలోనే దీన్ని ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే చపాతీ. ఈ చపాతీ మనం ఎలా అయితే చపాతీని ప్రిపేర్ చేసుకుంటామో, ఎంత మందంగా అయితే ఉంటుందో అంతే మందంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ చపాతీని ఇందులో ఉడికించుకోవాలి. ఈ వాటర్లో కాస్త మనం ఒక్క 5 minutes దీన్ని ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు ఏంటంటే దీన్ని ఒకేసారి మనం కలపకూడదు. కలిపితే ఇది మధ్యలోకి విరిగిపోతుంది. ఒకవైపు కంప్లీట్గా ఉడికించుకున్న తర్వాత రెండు వైపు కూడా దీన్ని ఉడికించుకోవాలి. ఇదేంటంటే ఇలా ఉడికించి మనం స్నాక్స్ని ప్రిపేర్ చేసామనుకోండి, మనకి పచ్చిగా లేకుండా చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో కంప్లీట్గా ఇది ఉడికిపోయిన తర్వాత ఇక్కడ కాస్త విరిగిపోయింది కదా, అలా అయితే మనకి ప్రాబ్లం ఏం లేదండి. పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం విరిగితే కరెక్ట్గా ఉండదన్నమాట. సో ఇక్కడ విరిగిపోయినా పర్లేదు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి. మనకి నూడిల్స్ ఎలా అయితే ఉంటాయి అలా పొడుగ్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కాస్త సన్నగా కట్ చేసుకోవాలి. అంటే తినేటప్పుడు కూడా మనకి ఏంటంటే నూడిల్స్ లాగా మనకి చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మొత్తం మనం చపాతీని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కాస్త కొంచెం దీన్ని పక్కన పెట్టేసి మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్లోకి కొంచెమే ఆయిల్ తీసుకున్నాను. నేను 2 tablespoon ఆయిల్లోనే దీన్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో ఆనియన్స్ తీసుకోవాలి, దీంతోపాటు బీన్స్ అండ్ ఇందులోనే క్యారెట్, ఇంకా మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే క్యాప్సికమ్ కూడా మీరు కలుపుకోవచ్చు. ఎలాగో ఈవినింగ్ అయితే చాలు, బయట స్నాక్స్ అన్ని లాగించేస్తూనే ఉంటాం కదా, అలా కాకుండా ఒక్కసారైనా ఇలా మీరు ప్రిపేర్ చేసి ఇంట్లోనే స్నాక్స్ ఇవ్వండి. చాలా టేస్ట్గా వెరైటీగా కూడా ఉంటుంది ఈ చపాతీతో. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అండ్ దీంతోపాటు కెచప్, టమాటో కెచప్ని కంపల్సరీగా ఇందులో తీసుకోవాలి. దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా ఇందులోకి ఏ సాసెస్ని కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం చపాతీ తీసి పెట్టాం కదా, ఈ చపాతీని ఇందులోకి యాడ్ చేసేసుకోవటమే. చపాతీని ఇందులో తీసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక్క 5 minutes దీన్ని కాస్త మనం మిక్స్ చేసేసుకోవటం. ఎవరైనా చుట్టాలు సడన్గా ఇంటికి వచ్చారనుకోండి, చపాతీతో కాస్త ఇలా వెరైటీగా మీరు చేసి ఇవ్వండి. మీరు కూడా కాస్త వెరైటీగా రెసిపీ చేసినట్టు ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా డిఫరెంట్గా తిన్నట్టు కూడా ఉంటుంది. ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసేసుకోవడం, అంతే అండి. ఇది ఏంటంటే కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం తింటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో మనకి ఎక్కువ టైం కూడా పట్టలేదు కదా, మనం చపాతీ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో సేమ్ అదే టైంలో ఈ స్నాక్స్ని కూడా మనం ప్రిపేర్ చేసేసాం. మరి ఈ స్నాక్స్ ఈసారి చపాతీతో ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసి మీరు చేసిన ఈ రెసిపీ ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి ఈ వీడియో షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.